హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పట్లాగే ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. మొదటిగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, అలాగే గ్రామాటికల్ ఆస్పెక్ట్స్, అలానే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ ఇవన్నీ చూద్దాము. చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా హెడింగ్ చూద్దాం. ట్విస్ట్ ఇన్ పూణే టైల్. ట్విస్ట్ ఇన్ పూణే టైల్. టిఏఎల్ఈ టైల్ కాదు, టైల్. మరి టిఏఐఎల్ ఎట్ట చదవాలి? అది కూడా టైలే. టిఏఎల్ఈ టైల్ అంటే కథ, కట్టు కథ, కల్పించిన కథను టైల్ అంటాము. మామూలుగా స్టోరీ అయితే, మామూలు కథ అయితే స్టోరీ. టిఏఐఎల్ టైల్ తోక, రెండు ఒకటేనండి. ఇలా స్పెల్లింగ్స్ రెండు వేరు స్పెల్లింగ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటిని హోమోఫోన్స్ అంటారండి. ఎస్ఓఎన్ సన్, ఎస్యుఎన్ సన్. ఈ రెండు చూడండి, ఎస్ఓఎన్ సన్, ఎస్యుఎన్ సన్ రెండు ఒకలాగే పలుకుతాం, కానీ మీనింగ్స్ వేరేగా ఉంటాయి. అలాంటి వాటిని హోమోఫోన్స్ అంటారు. వీక్, డబ్ల్యూఈఏకే వీక్, డబ్ల్యూఈఈకే వీక్. అలాంటి వాటిని హోమోఫోన్స్ అంటాం. ఇది కూడా హోమోఫోన్ అండి. దేంతో? టిఏఐఎల్. టిఏఐఎల్ టైల్ అంటే తోక, టిఏఐఎల్ టైల్ అంటే కథ. ట్విస్ట్ ఇన్, ఈ ఫోటో చూడగానే మీకు అర్థమవుతుంది ఈ స్టోరీ ఏంటి, ఈ వార్త ఏంటి అనేది. ట్విస్ట్ ఇన్ పూణే టైల్ కోప్స్. కోప్, ఈ ఎస్ ఎప్పుడు జెడ్ లాగా చదవాలి అని చెప్పుకుంటాం కదా, కానీ పి తర్వాత ఎస్ వస్తే ఎస్ని ఎస్ లాగే చెప్పాలి. కే తర్వాత ఎస్ వచ్చినా, పి తర్వాత ఎస్ వచ్చిన, టీ తర్వాత ఎస్ వచ్చిన ఏంటండి? పికేటి, పికేటి. వీటితో ఎండ్ అయ్యే పదాలు ఏదైనా ఉంటే తర్వాత వచ్చే ఎస్ని ఎస్ లాగే చదవాలి. అలా కాకుండా వేరే ఏమి వస్తే ఆ ఎస్ని జెడ్ లాగా చదవాలి. బ్రదర్, బ్రదర్స్, ఫాదర్, ఫాదర్స్, ఫ్లవర్, ఫ్లవర్స్, మ్యాటర్, మ్యాటర్స్, పేపర్, పేపర్స్. రైట్. ట్విస్ట్ ఇన్ పూణే టైల్ కోప్స్ సై. చూడండి, ఎస్ఏవై సై, సే కాదు. ఎప్పుడైనా ఏవై ఎండింగ్లో వస్తే ఐ, డిఏవై డై, ఎంఏవై మై, ఎల్ఏవై లై, ఎస్ఏవై సై. ట్విస్ట్ ఇన్ పూణే టైల్ కోప్స్ సై సియా ఇనిషియలీ వాంటెడ్ టు ఓన్లీ హర్ట్ క్యాథన్. ఓకేనండి. ఈ పూణే పోలీసులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సియా ఇనీషియల్గా అతన్ని కేవలం హర్ట్ చేద్దామని అనుకుందట, చంపేద్దామని అనుకోలేదటండి. చూద్దాం వార్త ఏంటో. మీకు తెలుసుగా, ఒక కాబోయే వధువు, ఒక కాబోయే భార్య తన కాబోయే భర్తను ఒక కొండపైకి తీసుకెళ్ళి తోసేయడం, అబ్బాయి చనిపోవడం, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం, ఇవేవో జరిగినాయి. దానికి సంబంధించిన వార్త మీకు తెలుసండి. రైట్. రీసెంట్గా ఏం తెలిసిందంటే, ఈ అమ్మాయి గురించి కొన్ని విషయాలు తెలిసినాయి. అవి ఇదొక వార్త అనమాట. సియా గోయల్, సియా గోయల్ తన పేరు. ద మెయిన్ అక్యూజ్డ్, ముఖ్యమైన ముద్దాయి. ద మెయిన్ అక్యూజ్డ్ ఇన్ ద లోహగర్ ఫోర్ట్ మర్డర్ కేస్ ఇనీషియల్లీ హ్యాడ్ నో ప్లాన్ ఆఫ్ కిల్లింగ్ హర్ ఫియాన్సై. ఫియాన్సై ఇక్కడ చూడండి, ఇదేదో సింబల్ ఉంది, ఇదే ఇంటోనేషన్ సింబల్ అండి. ఏదైనా ఒక పదానికి ఇలా ఇంటోనేషన్ సింబల్ కనబడితే ఏ అని చదవమని అర్థం. ఫియాన్సై, రెజ్యూమే. చూడండి, చాలామంది రెజ్యూమ్ అంటారు కదా, RUSUME. దానికి ఇలా సింబల్ ఉంటే రెజ్యూమే అని చదవాలి. అదేనండి, జాబ్కి అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు మన ఇన్ఫర్మేషన్ మొత్తం రాస్తాం కదా, దాన్ని రెజ్యూమ్ అని అంటాం కదా, దాన్ని రెజ్యూమే అనాలండి. రైట్. మామూలుగా రెజ్యూమ్ అనేది కూడా ఉంది. అదేంటిది? తిరిగి పునఃప్రారంభం అవడం. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్, మిస్టర్ చిరంజీవి రెజ్యూమ్డ్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. కొన్ని సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత మరలా ఫిలిం ఇండస్ట్రీలోనికి ప్రవేశించాలి. పునఃప్రవేశించడాన్ని రెజ్యూమ్ అంటాం. ఓకేనా. రెజ్యూమే అంటే జాబ్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమే అనాలి. రైట్. ఇక్కడ చూడండి, ఈ సింబల్ ఇంటోనేషన్. ఫియాన్సే అంటే కాబోయే భర్త. ఒకవేళ ఈ ఇంకో ఈ పెడితే అంటే FIANCEE అయితే కనుక కాబోయే భార్య. వుడ్ బి వైఫ్. వుడ్ బి హస్బెండ్ అయితే
ఒకటే ఈ ఉంటుంది, రెండు ఒకేలా చెప్తాం, రెండు ఒకేలా పలుకుతాం. రైట్. Sia Goyal, the main accused in the Lohagarh Fort murder case, initially had no plan of killing her fiancé, Ketan Agarwal, but to make him seriously injured so that she could decline the marriage, citing his disability, and marry her boyfriend Chetan Chowdhury. ఇంకొకసారి అండి, మళ్ళీ చదువుదాం. సియా గోయల్, ద మెయిన్ అక్యూజ్డ్ ఇన్ ద లోహగర్ ఫోర్ట్ మర్డర్ కేస్, ఇనిషియలీ హ్యాడ్ నో ప్లాన్ ఆఫ్ కిల్లింగ్ హర్ ఫియాన్సే కేతన్ అగర్వాల్. ఈ అమ్మాయికి ఫస్ట్ ఇనిషియల్గా అతన్ని చంపే ఉద్దేశం, అలాంటి ప్రణాళిక ఏది లేదట. కేవలం కానీ టు మేక్ హిమ్ సీరియస్లీ ఇంజూర్డ్, తీవ్రంగా గాయపరచాలి అని. సో దాట్ షీ కుడ్ డిక్లైన్ ద మ్యారేజ్. సో ఆ అమ్మాయి ఆ పెళ్ళిని వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పడానికి వీలుగా ఉంటుంది, ఇంజూర్డ్ కాబట్టి, డిజేబుల్డ్ కాబట్టి అని చెప్పడానికి అది ప్లాన్ వేసింది ఆ అమ్మాయి. ఇక్కడ మ్యారేజ్ ఎలా చెప్పాలండి? మ్యారేజ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఇలా ఏజీఈ అనే స్పెల్లింగ్ వస్తే ఏజ్ అని కాకుండా ఇజ్ అని చదవాలి. విల్లేజ్, కాలేజ్, లగేజ్, యూసేజ్, మ్యారేజ్ అలా అనమాట అండి. రైట్. సో దాట్ షీ కుడ్ డిక్లైన్ అంటే తిరస్కరించడం, వద్దనడం, రిఫ్యూజ్ చేయడం. ద మ్యారేజ్ సైటింగ్ హిస్ డిజబిలిటీ, తన డిజబిలిటీని కారణంగా చూపిస్తూ ఈ పెళ్ళి నాకు వద్దు అని చెబుదాం కదా అని అనుకుందటండి. రైట్. నెక్స్ట్ అండి, గోయల్ 20 అండ్ చేతన్ చౌదరి 22. ఏఆర్ఈ ఎలా చదవాలండి? ఆర్ అని చదవద్దు. In a judicial custody for allegedly killing her 25-year-old fiancé and Pune-based developer Ketan. రెండో పారాగ్రాఫ్ ఏంటండి? గోయల్ 20 and Chetan Chowdhury are in judicial custody for allegedly killing her 25-year-old fiancé and Pune-based developer Ketan. ఈ అమ్మాయి పేరు గోయల్ అండి. రైట్. సియా గోయల్ 20 ఏళ్ళు, చేతన్ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ పేరు. ఇద్దరు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఫర్ అలెజెడ్లీ కిల్లింగ్ హర్ 25-year-old ఫియాన్సే, తన కాబోయే భర్త అయినటువంటి 25 సంవత్సరాల ఈ కేతన్ చంపేశారు అనే నేరంతో కారణంగా వీళ్ళిద్దరిని జైల్లో పెట్టారట. నెక్స్ట్ అండి, ద డిజిటల్ అండ్ ఫోరెన్సిక్. చూడండి, ఫరెన్సిక్ ఎలా చదవాలండి? ఫరెన్సిక్, ఎస్ని జెడ్ లాగా చదవాలి ఇక్కడ. ద డిజిటల్ అండ్ ఫరెన్సిక్ ప్రౌబ్ అంటే ఇన్వెస్టిగేషన్. ఓకేనండి. ద డిజిటల్ అండ్ ఫరెన్సిక్ ప్రౌబ్ హ్యాస్ రివీల్డ్ దాట్ ద టూ అక్యూజ్డ్ హ్యాడ్ సర్చ్డ్. చూడండి, సర్చ్డ్, ఈ డి ఉందిగా, ఈ డీని టీ లాగా చదవాలి. చెప్పుకున్నాం కదా, కొన్ని సందర్భాల్లో డి రాసినా కానీ డీని టీ లాగా చదవాలండి. ఎలా అండి? ఎండింగ్లో డి రాస్తారు కానీ డీని డీలా కాకుండా టీ లాగా చదవాలి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. సర్చ్, సర్చ్డ్, మ్యాచ్, మ్యాచ్డ్, ఫెచ్, ఫెచ్డ్. రైట్. ద డిజిటల్ అండ్ ఫరెన్సిక్ probe has revealed that the two accused had searched the internet on how to make a person permanently disabled and how to slow poison a person so that she could get away అంటే పారిపోవడం, తప్పించుకోవడం. సో దాట్ షీ కుడ్ గెట్ అవే ఫ్రమ్ ద వెడ్డింగ్. చూడండి, వెడ్డింగ్. ద పూణే పోలీస్ సెడ్ ఆన్ ట్యూస్డే. ఇంకొకసారి చదువుదాం రెండో పారాగ్రాఫ్. Goyal 20 and Chetan Chowdhury are in judicial custody for allegedly killing her 25-year-old fiancé. 20 ఏళ్ల గోయల్, 22 ఏళ్ల చేతన్ చౌదరి ఇద్దరు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారట. ఎందుకున్నారట? ఫర్ కిల్లింగ్, వాళ్ళని చంపడం. ఈ 25 ఏళ్ల కాబోయే భర్తను చంపే భాగంగా దాంట్లో చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారు. అండ్ పూణే బేస్డ్ డెవలపర్ కేతన్ అతని పేరు. ద డిజిటల్ అండ్ ఫరెన్సిక్ probe has revealed that the two accused, ఇద్దరు నేరగాళ్ళు, ఇద్దరు ముద్దాయిలు కూడా, హ్యాడ్ సర్చ్డ్, ఇంటర్నెట్లో సర్చ్ చేశారటండి,
హ్యాడ్ ప్లస్ V3 అండి. హ్యాడ్ ప్లస్ V3లో ఎందుకు చెప్పారు ఇక్కడ? చంపడానికి ముందర ఎప్పుడైనా 2 సంఘటనలు జరిగినప్పుడు ముందుగా జరిగిన యాక్షన్ని సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3లో చెప్తామండి. దాని తర్వాత జరిగిన యాక్షన్ని సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్లో చెప్తామండి. 2 పాస్ట్ టెన్స్లే. ఒకటేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఒకటేమో సింపుల్ పాస్ట్ టెన్స్. Whenever we find 2 completed actions, we have to say the first completed action in a past perfect tense. I mean to say is had plus V3. The second completed action must be in subject plus V2 plus object. Andhuchetana has revealed that the 2 accused had searched the internet on how to make a person permanently disabled and how to slow poison a person so that she could get away from the wedding. The Pune police said on Tuesday. మంగళవారం నాడు ఏం చెప్పారంటండి వీళ్ళు, ఈ ఇద్దరు అక్యూజ్డ్, ఈ ముద్దాయిలు ఇద్దరు కూడా ఇంటర్నెట్లో సర్చ్ చేసినట్టుగాను, అంటే ఒక వ్యక్తిని పర్మనెంట్గా డిజేబుల్ ఎలా చేయాలి, అతను ఫిజికల్గా డిసేబుల్డ్ చేయాలి ఎలా చేయాలి, అలాగే స్లో పాయిజన్ ఎలా చేయాలి, సో దట్ ఇవన్నీ ఎందుకు చేయాలనుకుంది? ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం, అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు గాను చేసిందట. ఓకేనా? రైట్. ఎస్. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్. ద పూణే police revealed that Sia and Chetan had various meetings to discuss how Ketan can be injured badly, not killed also. మళ్ళీ ఇంకొకసారి. ద పూణే police revealed that, పూణే పోలీస్ వాళ్ళు బహిర్గతపరిచారు, రివీల్ చేశారు, ఏంటంటే తెలియపరిచారు, దాట్ సియా అండ్ చేతన్ హ్యాడ్ వేరియస్ మీటింగ్స్, వీళ్ళు చంపడానికి ముందర అనేక మీటింగ్స్ పెట్టుకున్నారంటండి. టు డిస్కస్ హౌ కేతన్ కెన్ బి ఇంజర్డ్ బ్యాడ్లీ, అతన్ని తీవ్రంగా గాయపరిచేందుకు ఎలా గాయపరచాలి అనేది డిస్కస్ చేశారు. నాట్ కిల్డ్ ఆల్సో, చంపే ఉద్దేశం కాదటండి. రైట్. They wanted to break his hand and leg and even discussed whether that could be done when Sia and Ketan were off to Bali on a pre-wedding trip and during the earlier Lohagat fort visit. Mali inkokasari. The Pune police revealed that Sia and Chetan had various meetings, అనేక రకాల మీటింగ్స్, అనేకమైన మీటింగ్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్, టు డిస్కస్ హౌ కేతన్ కెన్ బి ఇంజర్డ్ బ్యాడ్లీ, అతన్ని ఎలాగ గాయపరచగలుగుతాము అనేది దానిపైన అనేక మీటింగ్స్ పెట్టుకున్నారు. నాట్ కిల్ బ్యాడ్లీ, ఓకేనా? చంపేద్దామనే ఉద్దేశం కాదు. దే వాంటెడ్ టు బ్రేక్ హిస్ హ్యాండ్ అండ్ లెగ్, అతని యొక్క కాలు చెయ్య విరిచేద్దాం అనుకున్నారు. అండ్ ఈవెన్ డిస్కస్డ్, చూడండి ఎలా చదువుతున్నాను, డిస్కస్డ్. ఇక్కడ చూడండి ఈ డీని టీ లాగా చదవాలి. ఇందాక చెప్పుకున్నాగా డీని అన్నిసార్లు డీలా చదవము, చివరి వచ్చినప్పుడు డీని టీ లాగా చదువుతాం, ముఖ్యంగా వర్బ్స్ అండి. రైట్. డిస్కస్డ్ వెదర్ దాట్ కుడ్ బి డన్ వెన్ సియా అండ్ కేతన్ వర్ ఆఫ్ టు బాలి ఆన్ ఏ ఫ్రీ వెడ్డింగ్ ట్రిప్. ఈ సియా, ఈ కాబోయే భర్త అయినటువంటి కేతన్ బాలి ట్రిప్లో ఉన్నప్పుడు కూడా ఇలా చేద్దామని ప్లాన్ చేసుకున్నారటండి. అండ్ డ్యూరింగ్ ద ఎర్లియర్ లోహగఢ్ ఫోర్ట్ విజిట్, ఈ ఫోర్ట్లో లోహగఢ్ ఫోర్ట్కి విజిట్ అయ్యి అక్కడి నుంచి తోసేయడం జరిగింది కదా, దాని ముందు కూడా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. హవెవర్ సియా వాస్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్, ఎలా చదవాలండి? ఎగ్జిక్యూట్, ప్లాన్ని అమలుపరచడాన్ని ఎగ్జిక్యూట్ అంటారు. EXECUTE, ఎగ్జిక్యూట్ అంటే ఎగ్జిక్యూట్ కాదండి, ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే వేసుకున్న పథకాన్ని అమలు పరచడాన్ని అండి. హవెవర్ సియా వాస్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ దాట్ ప్లాన్ డ్యూరింగ్ ద ఫస్ట్ 2 visits to Lohagat fort has Ketan managed to balance himself and prevent the fall of the cliff. క్లిఫ్ అంటే కొండ యొక్క చివరి కొన, ఆ కొండ మించి పడిపోకుండా బ్యాలెన్స్ చేయగలిగాడు. మళ్ళీ ఇంకొకసారి. హవెవర్ కానీ సియా వాస్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ దాట్ ప్లాన్, ముందే ఇలా చేద్దాం అనుకున్నారు, కానీ ఈ సియా ప్లాన్ని అమలుపరచలేకపోయిందటండి. రైట్.
that plan during the first 2 visits to Lohagat fort. ఆల్రెడీ మునుపు 2 సార్లు విజిట్ చేశారు అదే ఫోర్ట్ని. అప్పుడు ఆ ప్లాన్ని అమలుపరచలేకపోయింది. మరియు యాజ్ కేతన్, ఎందుకంటే బికాస్ కేతన్ మేనేజ్ టు బ్యాలెన్స్ హిమ్సెల్ఫ్ అండ్ ప్రివెంట్ ద ఫాల్ ఆఫ్ ద క్లిఫ్. ఆ పైనుంచి పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకున్నాడుగా. ముందు ఒకసారి తోసేస్తే బ్యాలెన్స్ చేసుకుని చెట్టు కొమ్మ పట్టుకుని ఏదో పైకి ఎక్కేసాడు. అప్పుడు అలా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఆ ప్లాన్లన్నీ బెడిసికొట్టాయి, ముందు ప్లాన్లన్నీ కూడా. సియా కవర్డ్ అప్ ద ఇన్సిడెంట్ బై సేయింగ్ దాట్ షీ పుష్డ్. ఇక్కడ కూడా డీని టీ లాగా చదవాలి, పుష్ డూ కాదు, పుష్డ్. సియా కవర్డ్ అప్ ద ఇన్సిడెంట్ బై సేయింగ్ దాట్ Siya covered up the incident by saying that she pushed Ketan to save him from a snake. అప్పుడు ఎలా కవర్ చేసుకుందండి? తోసినప్పుడు అతను చేటుకొమ్మ పట్టుకుని పైకి ఎక్కేసినప్పుడు, మేనేజ్ చేసుకుని పైకి వచ్చినప్పుడు కవరప్ చేసుకుంది. ఏమని? ఒక పాము ఉంది, పాము నుంచి నేను రక్షించడానికి తోసేశాను అని చెప్పి కవరప్ చేసింది. సియా కవర్డ్ అప్ ద ఇన్సిడెంట్ by saying that she pushed Ketan to save him from a snake. ఒక పాము నుంచి రక్షించడం కోసమే నేను తోసానని చెప్పింది. రైట్. సియా థాట్ అనుకుంది. థింక్ థాట్ థింక్ థాట్ కాదు, థాట్. సియా థాట్ దాట్ బై మేకింగ్ Ketan disabled she would convince her family against marrying a physically challenged person. సియా ఏమన్నా? Yes, she would convince her family against marry a physically challenged person. ఎందుకండి? Siya thought that by making Ketan disabled, she would convince her family against marrying a physically challenged person. సియా ఏమని అనుకుందట? ఈ కేతన్ అగర్వాల్ని డిజేబుల్ చేసేసి, ఫిజికల్గా డిజేబుల్డ్ పర్సన్గా తయారు చేసి, అంటే కాలు తీసేయడం ద్వారాగా తద్వారా వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేద్దాము, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని చెప్దామని అనుకుందటండి. రైట్. లాస్ట్ పారాగ్రాఫ్. షీ డిడ్ నాట్ వాంట్ టు కిల్ కేతన్. She and her boyfriend Chetan tried different means టు ఎంజువా, అంటే డిఫరెంట్ మీన్స్ అంటే వేరే రకరకాల పద్ధతులు. షీ డిడ్ నాట్ వాంట్ టు కిల్ కేతన్. షీ అండ్ హర్ బాయ్ ఫ్రెండ్ చేతన్ ట్రైడ్ డిఫరెంట్ మీన్స్ టు ఎంజువా కేతన్ అగర్వాల్ బట్ ఫెయిల్డ్ ఇన్ దెయర్ అటెంప్ట్స్. ఏంటండి? ఆమె ఈ కేతన్ని చంపేద్దామని అనుకోలేదట. ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేశారంటండి అతన్ని గాయపరచడం కోసం. ట్రైడ్ డిఫరెంట్ మీన్స్ టు ఇంజూర్ కేతన్ అగర్వాల్ బట్ ఫెయిల్డ్ ఇన్ దయర్ అటెంప్ట్స్. కానీ వాళ్ళ ప్రయత్నాల్లో విఫలమయ్యారట. ఫైనలీ, చూడండి, ఫైనలీ ఎలా చదవాలి? ఎప్పుడైనా 2 కాన్సనెంట్స్ ఉంటాయి, 2 ఎల్ కావచ్చు, 2 డి కావచ్చు, 2 ఎఫ్లు కావచ్చు, ఏమైనా 2 లెటర్స్ పక్క పక్కన వస్తే ఒకటే చదవాలి. వెడ్డింగ్, WEDDING, వెడ్డింగ్ వచ్చిందిగా. అలాగే సనీ, SUNNY, సనీ, MUMMY, మనీ, ఫైనలీ, బేసిక్లీ, లిటరలీ. ఇలా ఎప్పుడైనా 2 ఎల్ కావచ్చు, 2 ఎం కావచ్చు, 2 డి కావచ్చు, 2గా వచ్చినప్పుడు ఒకటే చెప్పాలి. రైట్. ఫైనలీ దే కన్స్పైర్డ్ అంటే కన్స్పైర్ వర్బ్ అండి. కన్స్పైర్డ్ కుట్ర, దురాలోచన. టు ప్లాన్ సంథింగ్ సీక్రెట్లీ విత్ అదర్స్ టు ఎలిమినేట్ సంబడి ఇల్లీగల్లీ. ఎవరినైనా చంపేయడానికి, ఎవరినైనా లేపేయడానికి ప్లాన్ చేయడానికి, కుట్ర చేయడానికి కన్స్పైర్ అంటారు. దానికి నౌన్ ఫామ్ కాన్స్పిరసీ అంటే కుట్ర, దురాలోచన. రైట్. ఫైనలీ ఫెయిల్ అయ్యారు కాబట్టి చివరికి దే కన్స్పైర్డ్ టు పుష్ హిమ్ ఇన్ టు ద 400 feet డీప్ వ్యాలీ ఆఫ్ లోహగఢ్ ఫోర్ట్. చివరికి ఏదైతేనే వాళ్ళు అవన్నీ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఫిజికల్గా అతన్ని డిజేబుల్ చేద్దామని ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యారు. ఫైనలీ దే కన్స్పైర్డ్, వాళ్ళు ప్లాన్ చేశారు, కుట్ర చేశారు, దుర్మార్గపు ఆలోచన చేశారు. టు పుష్ హిమ్ ఇంటూ 400
అడుగుల లోతైన వ్యాలీ లోహగఢ్ పోర్ట్ దగ్గర ఆ వ్యాలీలోకి తోసేయడానికి కుట్ర చేశారు. బోత్ అక్యూజ్డ్స్ అండ్ కో అక్యూజ్డ్, ముద్దాయి తనతో పాటు ఉన్న మరొక ముద్దాయి, మొబైల్ గూగుల్ సర్చ్ హిస్టరీ షో that they visited and studied Tiger Point and other deadly points of Lohagat Port. ముద్దాయి యొక్క అలాగే వాళ్ళతో పాటు ఉన్న కో అక్యూజ్డ్ మొబైల్ గూగుల్ సర్చ్ హిస్టరీస్ ఏం చూపించాయట, వాళ్ళిద్దరూ కూడా దే విజిటెడ్ అండ్ స్టడీడ్ టైగర్ పాయింట్, అలాగే మరిన్ని ప్రమాదకరమైన పాయింట్స్, అంటే అతన్ని ఏదైనా చేయడం కోసం వాళ్ళు దాంట్లో సర్చ్ చేశారనే సంగతి, వాళ్ళు విజిట్ చేశారనే సంగతి ఆ గూగుల్ సర్చ్ హిస్టరీస్ చూపిస్తూ ఉన్నాయటండి. ఇదండి వార్త. ఇదే వార్తని మనము ముందుగా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి నేర్చుకున్నాము. ఇదే వార్త మీకు ఎంత గుర్తొస్తే అంతే కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకుందాం ఇప్పుడు. రైట్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర 2 రకాల బ్యాచెస్ కొనసాగుతూ ఉన్నాయి ఆన్లైన్లో. ఏంటి అంటే, మాకు కాస్త ఇంగ్లీష్ వచ్చు, చెప్పేది మాట్లాడేది అర్థమవుతుంది, చిన్నగా ఆన్సర్ చేయగలుగుతున్నాము, కానీ ఫ్లూయెన్సీ ఉండటం లేదు అనేవాళ్ళ కోసం అడ్వాన్స్డ్ లెవెల్లో ఓన్లీ స్పీకింగ్ ప్రాక్టీస్ లైక్ న్యూస్ పేపర్ రీడింగ్, కాన్వర్సేషన్స్, డైలాగ్ రైటింగ్ ఆర్ ఎల్స్ మెయిల్ రైటింగ్, ఇలా డ్రాఫ్టింగ్ అండి. డ్రాఫ్టింగ్ కూడా అందులో ఉంటుంది. అంటే ఒక లాయర్గా చేస్తున్నానండి, నాకు డ్రాఫ్టింగ్ కావాలి, హౌ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ అనేది కావాలి, ఇలాంటి వాళ్ళందరి కోసం అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక బ్యాచ్ జరుగుతూ ఉంది. యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ దాట్. అండ్ అలాగే మరొక బ్యాచ్ ఏంటంటే బేసిక్స్ నుంచి, అంటే వర్బ్స్, ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, ప్రొనౌన్స్, ఇలా సెంటెన్సెస్, టెన్సెస్, ఇలా వీటితో మొదలుకొని చివరికి ఒక న్యూస్ పేపర్ చదివేంతగా చెప్పే బ్యాచ్లు కూడా ఉన్నాయి. అడ్వాన్స్డ్ కావాలితే అడ్వాన్స్డ్, బేసిక్ కావాలితే బేసిక్. యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఆన్లైన్ బ్యాచెస్. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూద్దామండి. ఎస్, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూద్దామండి. Earlier, according to Pune police, the Sia Goyal and her boyfriend had no plans to kill the Ketan here. Actually, they wanted to injure Ketan severely and make him like a disabled person so that Sia can say no to the wedding. This is how they planned. The police people also saying that they have searched on the internet to find ways to make him like a disabled person, like they also planned to give him a slow poison here. They also had several meetings to discuss, to have plans for injuring him, for giving a slow poison here. Right, after failing all these attempts, both these guys, lover, I mean to say Sia Goyal and her boyfriend, finally decided to kill Ketan Agarwal here, so that she took him to the port there and pushed him into the 400 feet valley there. Finally, this is how the Sia Goyal allegedly killed her would-be husband here. Right, this is how. మీకు ఎంత గుర్తొస్తే అంతే ఈ మాదిరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం చాలా బాగుంటుంది, మీ ఫ్లూయెన్సీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బై ద వే, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. కొంతమందికి ఏంటంటే మాకు బేసిక్స్ వచ్చండి, కాకపోతే సమాధానం కూడా చిన్నగా చెప్పగలుగుతాం, మాకు ఫ్లూయెన్సీ కావాలండి, స్పీకింగ్ ప్రాక్టీస్ కావాలండి అనే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన బ్యాచ్ కూడా ఉంది, అడ్వాన్స్డ్ బ్యాచ్ అని చెప్పేసి. అది కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉంది. దీనిలో ఏం చెప్తాము ఏంటి అంటే, స్పీకింగ్ ప్రాక్టీస్ ఇస్తాం, కాన్వర్సేషన్స్ కావచ్చు, న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు, లేకపోతే లెటర్ రైటింగ్ కావచ్చు, డ్రాఫ్టింగ్ కావచ్చు. అంటే ఇందులో కొంతమందికి ఇది కూడా కావాల్సిన వాళ్ళు ఉన్నారు, అంటే లాయర్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రాయడం చాలా అవసరం అవుతుంది డ్రాఫ్టింగ్లో. అది కూడా ఈ అడ్వాన్స్ బ్యాచ్లో మీకు దొరుకుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ ఇంప్రూవ్ యువర్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ అండ్ ఆల్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ an advanced batch here. Thank you so much.